అందరికీ నమస్కారం అండి. ఆషాఢ మాసంలోని శాకాంబరి ఉత్సవాలు ప్రారంభమవుతాయి. విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువుతీరిన కనకదుర్గమ్మ ఆలయంలో శాకాంబరి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమవుతాయి. 3 రోజుల పాటు ఈ ఉత్సవాలు జరుగుతాయి. దుర్గమ్మ శాకాంబరి రూపంలో భక్తులను అనుగ్రహిస్తారు. వివిధ రకాల పళ్ళు, కూరగాయలు, ఆకుకూరలతో ఆలయాన్ని అలంకరిస్తారు. అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. దుర్గమ్మ కరుణా కటాక్షాలు అందరిపై కలగాలని అమ్మవారికి అలంకరించిన కూరగాయలతో ప్రసాదం వండిపెట్టి భక్తులకి పంచిపెడతారు. దేవి భాగవతంతో పాటు మార్కండేయ పురాణంలోని చండీ సప్తశతిలో శాకాంబరి దేవి గురించి ప్రస్తావన ఉంది. నీటి చుక్క కూడా లేకుండా 100 ఏళ్ల కాలం వరకు ఒక సమయంలో అనావృష్టి సంభవించగలదని, అప్పుడు ఈ భూలోకంలోని మునీశ్వరులు నన్ను స్తుతిస్తారని, వారి కోరిక మేరకు నేను అయోనిజనై అవతరిస్తానని, నా శతనయనాలతో చూస్తూ లోకాలను కాపాడుతానని, అప్పుడు ప్రజలందరూ నన్ను శతాక్షి దేవిగా కీర్తిస్తారని, ఆ తర్వాత నా దేహం నుండి శాకములను పుట్టించి మళ్లీ వర్షాలు పడేంత వరకు జనులు ఆకలి తీర్చి ప్రాణాలను రక్షిస్తానని, అందువల్లనే నేను శాకాంబరి దేవిగా ప్రసిద్ధి పొందుతానని అమ్మవారు చెప్పినట్లు పురాణాల్లో ఉంది. ఈ సమయంలోనే దుర్గముడనే రాక్షసుని సంహరించిన జగన్మాత దుర్గాదేవిగా కీర్తి పొందింది. శాకాంబరి దేవి నీలవర్ణంలో సుందరంగా ఉన్న దేవి కమలాసనంపై కూర్చుని ఉంటుంది. తన పిడికిలి నిండా వరి మొక్కలను పట్టుకుని ఉంటుంది. మిగిలిన చేతులతో పుష్పాలు, ఫలాలు, చిగురుటాకులు, దుంపగడ్డలు మొదలైన కూరగాయలు సముదాయాన్ని ధరించి ఉంటుంది. ఈ శాకాల సముదాయం అంతులేని కోరికలను తీర్చే రసాలు కలిగి ఉంటాయి. జీవులకు కలిగే ఆకలి, దప్పిక, మృత్యువు, ముసలితనం, జ్వరం మొదలైనవి పోగొడతాయి. కాంతులను ప్రసరించే ధనుస్సును ధరించే పరమేశ్వరి శాకాంబరి, శతాక్షి, దుర్గా అనే పేర్లతో కీర్తింపబడుతుంది. ఈ దేవి శోకాలను దూరం చేసి దుష్టులను శిక్షించి శాంతిని కలగచేయడమే కాక పాపాలను పోగొడుతుంది. ఉమాగౌరి, సతీ, చండి, కాళిక, పార్వతి అనే పేర్లతో కూడా ఈ దేవి ప్రసిద్ధి చెందింది. ఈ శాకాంబరి దేవిని భక్తితో స్తోత్రం చేసిన వారు, ధ్యానించే వారు, నమస్కరించే వారు, జపించే వారు, పూజించే వారు తరిగిపోని అన్నపాన అమృత ఫలాలను అతి శీఘ్రంగా పొందుతారని, శుక్లపక్ష చంద్రుడు ప్రతిరోజు వృద్ధి చెందుతూ పౌర్ణమి నాడు షోడశ కళా ప్రపూర్ణుడవుతాడు. ఓం శ్రీ మాత్రే నమః.